స్లీపింగ్ పార్ట్నర్ అందులో డబ్బులు కావాలంటే అడగాలి. కాబట్టి కింద కొన్ని పనులు ఉంటాయి, పైన కొన్ని పనులు ఉంటాయి. పొలిటీషియన్ అయిపోయింది మా ఆవిడ వచ్చి. హాయ్ హలో గుడ్ మార్నింగ్. డే వ్లాగ్ చేస్తున్నాను ఈ రోజు. నేనైతే ఫుల్ గా టైర్డ్ అయిపోయాను. పడుకుని పోయాం అందరం త్వరగా. అండ్ ఇప్పుడు లెగిచ్చి చక్కగా మా బూస్టర్ క్రీమ్ కి ఫుడ్ పెట్టి వాకింగ్ కూడా అయిపోయింది. మా ఆయన కొంతసేపు బూస్టర్ క్రీమ్ గడితో ఆడుకుంటారనమాట. స్పెషల్లీ ఈ రోజు మా వినాయకుడు నిమజ్జనం కాబట్టి కింద కొన్ని పనులు ఉంటాయి, పైన కొన్ని పనులు ఉంటాయి. మా వినాయకుడిని కూడా అక్కడికి వెళ్లి నిమజ్జనానికి అందించాలనా రవి? అందించాలి కదా, అక్కడ పెట్టేస్తే వాళ్ళు చేస్తారు. అలా మనం కూడా చేయొచ్చు, కానీ అక్కడ ఎలాగా పనులు పడదు. సో ఈ రోజు ఆప్షన్ కూడా ఉంటది. లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయో లేదో తెలీదు. సో హోప్ ద బెస్ట్. నేనైతే ప్రస్తుతానికి రెడీ అయిపోతారు అవి. నువ్వు వీటితో కొంచెం పాడేసుకుంటావు అయితే. అమ్మో పిన్నిస్ వదిలేసాం రా మనం కింద. మా బూస్టర్ గారితో ప్రాబ్లం లేదు, కానీ మా క్రీమ్ గార్డ్ ఏదైనా ఇలా ఉన్నాయంటే టక్కన నోట్లో పెట్టేసుకుంటాడు. వాటితో కొంచెం డేంజర్ అనమాట. సో రెడీ అయ్యాను. కింద ఒకసారి వెళ్ళి ఏమైనా హెల్ప్ కావాలంటే వచ్చేసేమో. వచ్చేసేయి. ఎక్కడికి? పద లోపల పద. తలుపు తీస్తే చాలు ఫస్ట్ పరిగెడతాయండి రెండు. సో కింద ఏమైనా హెల్ప్ కావాలంటే చేసి ఆ తర్వాత మళ్ళీ పైకి వస్తాం. రవి నువ్వు వస్తావు కదా? రవి నువ్వు వస్తావు కదా? 12:30కి అలా భోజనాలు పెడతారు. ఈ వినాయకుని తీసుకురావడానికి మీరు వస్తారు కదా? భోజనం తర్వాత కదా? భోజనం తర్వాత వినాయకుడు. భోజనానికి వచ్చి అక్కడ నేను హెల్ప్ చేయడానికి అదే ఉంటా. మా ఆయన అనుకోండి ఇంట్లో పనులు చేయదు, కానీ మా ఆవిడ ఊరి మీద పనులు చేయడానికి వెళ్ళిపోదు. కరెక్టే కదా, చెప్పండి. కరెక్టే కదా, ఇంట్లో పనులు నేను చేయడానికి ఉన్నాను కదా అని తన ధైర్యం. కాదు, దేవుడిది కదా. నేను కమిటీలో కూడా ఉన్నాను కాబట్టి వెళ్తున్నాను. ఇంతవరకు వెళ్ళలేదు కాబట్టి. పొలిటీషియన్ అయిపోయింది మా ఆవిడ వచ్చి. కాదు, కల్చరల్ కమిటీ. స్లీపింగ్ పార్ట్నర్ అందులో. నేను ఒక్క పని చేయను. తల వేసేసుకో. ప్రపంచం ఆగరా. మీ ఫ్రెండ్స్ అసలు ఉన్నారా? మా ప్రపంచం నిన్న వేసుకున్న డ్రెస్ కి ఈ రోజు వేసుకున్న డ్రెస్ కి నాకైతే తేడా ఏం తెలియట్లేదు. అది బ్లాక్, ఇది కొంచెం బ్లూ అండ్ రెడ్, అంతే కదా. ఏ డ్రెస్ వేసుకున్నా నాకు ఒకలాగే అనిపిస్తుంది. మార్చుకోరా అంటే ఈ జెర్సీలు తప్ప వేరే వేసుకోడు. ఏంటో మరి ఫుట్బాల్ లో ఏముందో ఏంటో తెలియదు కానీ పిచ్చి. క్రికెట్ అది క్రికెట్ అని నాకు తెలియదు. అన్ని జెర్సీలు ఒకలాగే ఉంటున్నాయి కాబట్టి. పడ్డావు కదా, అయ్యో జాగ్రత్త. మా ప్రపంచం కింద పడ్డాడు. పడి వెంటనే నేను వీడియో తీసే లోపల టక్మని లేచిపోయాడు అనమాట. ఎక్స్ప్రెషన్ చూస్తే నవ్వు వచ్చింది నాకు. హారతి అవుతుందా? అసలు హారతి దగ్గరికి వెళ్ళిపోయి హారతి తీసుకొని కింద హెల్ప్ కావాలంటే వంటల దగ్గర వెళ్దాం. హోమం అయిపోతుంది ఇప్పుడు. కిందకి వెళ్ళావు మరి అమ్మతో ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చావు ఇక్కడికి. చైర్లు సరిపోతాయా? మరి కింద భోజనానికి రావా? ఇప్పుడు నేను వెళ్ళాలి. సరే తొందరగా చేసుకుంటా. సో అక్కడ పూజ అది అయిపోయింది. మేమందరం ప్రసాదాలు తీసుకొని వడ్డించడానికి వెళ్తున్నాం. వీళ్ళంతా మా ఇంటి టీం అనమాట, వడ్డించే బ్యాచ్. భోజనం టైం అయింది, రావాలి. 1 o'clock దాటిపోయిందన్నా, రా. మళ్ళీ ఇప్పుడు నేను వెళ్తున్నాను. కమ్ అందరూ వెళ్దాం. ఏమవుద్దురా ఆ గేమ్ ఏంటి? ఏం గేమ్? సరే రండి రండి రండి. కమ్ కమ్ కమ్. ఏం చేశారు వెరైటీస్? పులిహోర, మేము పూరి అంటాం, రైస్, చోలే. ఓకే, అన్ని వితౌట్ ఆనియన్. అందులో ఆనియన్ వేసారు కదా? ఓకే, దోసకాయ చట్నీ, దోసకాయ. ఈరోజు నైట్ మా అందరికి భోజనాలు వండుకోరక్కర్లే ఇంట్లో. పన్నీర్ చూపిస్తారా? టేస్ట్ కూడా ట్రై చేస్తారు. మీరు అప్పుడే టేస్ట్ చేసేస్తున్నారా? పాల్కూర అండి. ఓకే, నేను టిఫిన్ బాగా చేసా, అందుకని అందరికి వడ్డిచ్చేకి తింటా. సాంబార్ నైస్ అండి. మీరు రాత్రి ఇక్కడే ఉన్నారా?
అమ్మో ఇది డెడికేషన్ అంటే అలా తినడం కాదు. యాక్చువల్ గా నేను తినకూడదు కానీ జనాలు అందరూ బాగుండి తిన్నాక బాగుండాలంటే నేను టేస్ట్ చూసి బాగుందో లేదో చెప్పాలి. నో ఎవ్రీవన్ కెన్ ఈట్. బాగుంది, వెరీ నైస్. రైస్ దగ్గర ఉన్నాను ఎందుకంటే రైస్ కి డబ్బులు ఇచ్చా నేను, స్పాన్సర్. సో రైస్ వడ్డిస్తే నాకు అదొక సాటిస్ఫాక్షన్ అనమాట. రవి గారు వస్తారు. సుష్మా అయితే అక్కడ వడ్డిస్తుందంట. ప్రపంచం వాళ్ళు ఇక్కడ ఆడుకుంటున్నారు. వీళ్ళు వస్తే గానీ నేను వెళ్దాం కావద్దు. వీళ్ళు తీసుకెళ్ళి నేను భోజనం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ మా వినాయకుని తీసుకెళ్ళి నిమజ్జనం అది చేయాలి. పెరుగుదేరున్నావా? గ్యాంగ్ తీసుకొచ్చి ఇంటికి వచ్చాడు. ఏం ఆడతాను మళ్ళీ రమ్మని పట్టుకొచ్చాడు. ఇక్కడ కనిపించలేదు అసలు. ఇంకా రాలే. అరే మీ డాడీ వస్తున్నారని చెప్పాడు కదా వాడు. ఆ తిండి ఏంట్రా? ఫుల్ గా తినండిరా. ఇంత పెడితే ఇన్ని పెట్టి ఏమి తిన్నారు? తిన్న ఫుల్ గా తిన్నా. ఇంకేం తిన్నావు? అవునా? ఊరే గట్టిగా తినాలిరా, గట్టిగా తినాలి. అవునా? వీడు కొంచెం బాగా తింటున్నాడు. సో నా భోజనం అయితే అయిపోయింది, ప్రపంచం అయిపోయింది. ఇంకా సుష్మా అక్కడ కంటిన్యూ చేస్తుంది వడ్డించడం. నేనైతే ఇంట్లో పనులు ఉంటాయి, నాన్నగారికి చూసుకోవాలి. దాని తర్వాత ఆప్షన్ టైప్ మళ్ళీ వస్తుంది. వదిలేసి వీళ్ళంతా ఫొటోస్ తీసుకున్నారు. చాలా వీడియో కమ్ ఫోటో. తిన్నారా మామయ్య? 3 hours later. సో మా వినాయకుడి కూడా నిమజ్జనానికి సిద్ధమైపోయాడు అనమాట. సో ఇప్పుడు వెళ్ళి అక్కడ పెట్టేస్తాం. ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా ఆప్షన్ అది ఇది కంటిన్యూ అవుతుంటుంది. ఆల్రెడీ బాజాలు మోగిపోతున్నాయి, పెద్ద సౌండ్లు వస్తున్నాయి అనమాట. మేము వెళ్ళి ప్రపంచం ఆల్రెడీ అక్కడే ఉన్నాడు కాబట్టి ఇంటికే రాలేదు. ఉదయం నుంచి రాలేదు. మధ్యాహ్నం వచ్చాడు. వచ్చాడు వచ్చాక భోజనానికి పదా అని నేనే చెప్పాను. తర్వాత అక్కడే ఉంటాడు. యాక్షన్ లేట్ నా వల్ల కాదు, సారీ రవి గారి వల్ల కాదు, నా వల్లే. ఎందుకంటే పడుకొని లేవలేదు. బాగా వడ్డించి చేతులు అలిసిపోయి పడుకుండిపోయారు అనమాట. నేను అప్పటికి చెప్పాను, నువ్వే కల్చరల్ కమిటీ అన్నా ఇదన్నా ఆపద చేసేస్తాను, నువ్వే పడుకుండిపోతే ఎలాగా అని. ఇంకా మనం వినాయకుడు మనం తీసుకెళ్ళాలి, ట్రాఫిక్ లో ఉండిపోతా ఉన్నాను. అప్పుడు ట్రాఫిక్ అనుకుని లాస్ట్ టైం ఎంత రవి లడ్డు ఆప్షన్? 3,78,000 ఎంతో. సో సార్ దానికన్నా ఎక్కువ చేయాలి అని అన్నారు. నన్నైతే అడిగారు ఆప్షన్ కి యాంకరింగ్ కాదు గట్టిగా అరవమని చెప్పి. యాంకరింగ్ మా ఆయన ఫ్రీగా చేయరు కదా. అనుకోండి. ఓకే, అది నేను ఇప్పుడు చేయాలన్నమాట. సో లాస్ట్ టైం కన్నా ఈసారి ఎక్కువ వస్తుందో లేదో చూడాలి. ఏం చేసినా నెక్స్ట్ మేము ల్యాన్సమ్ వెళ్ళిపోతాం కాబట్టి ఇంకా మాకు సంబంధం లేదేమో అనిపిస్తుంది. కానీ బాగా చేసిన తర్వాత మనం ఏదైనా బాగా చేసుకుని వదిలేలేం కదా. ఇక్కడికి ఆ ల్యాన్సమ్ రెంట్కి ఇచ్చేసి ఇక్కడ ఉంటే బాగుండని కూడా అనిపిస్తుంది. ఏమంటారు? మా అబ్బాయి అయితే హ్యాపీ, వాడే హ్యాపీ, హ్యాపీ. నేను మా ఆయన అక్కడికి వెళ్ళిపోయి మా అబ్బాయి అక్కడికి పెట్టుకోండి సార్. ఎందుకు అందరూ అవుతారు? పక్కన కూడా డబ్బులు వస్తున్నాయి, అందరూ పెట్టుకున్నట్టున్నారు. చాలా మంది సాటర్డే సండేలో పెట్టుకుంటారు కదా మాక్సిమం. మనకు ఖాళీ ఉన్నప్పుడే దేవుడు పంపిస్తాం, మనకి బిజీ ఉన్నప్పుడు పంపించాం. ఎందుకంటే మనకు ఖాళీ ఉండాలి, ఆఫీస్ మిస్ అవ్వకూడదు, అన్ని మిస్ అవ్వకూడదు. అప్పుడు మాత్రమే దేవుడు. అరే ఫోన్ ఎందుకు తెచ్చా? ఏం కాదు మరి, ఛార్జింగ్ అయిపోయినా ఏం చేస్తున్నారు ఫోన్ తో? ఇది పట్టుకో, వినాయకుని పట్టుకొని పెట్టండి. పెట్టేసిన తర్వాత దండం పెట్టుకుని బాబు జాగ్రత్త నిమజ్జనం అయిపోయి మళ్ళీ నెక్స్ట్ ఇంటికి నెక్స్ట్ ఇయర్ చాలా పెద్ద రూపంలో రా, డబ్బులతో రా అని అడిగితే వస్తాడు. లేదు లేదు, డబ్బులు కావాలంటే అడగాలి. అది డబ్బులు అడుగు పట్టుకో, పట్టుకో. పూజ చేసింది నువ్వే వెళ్ళు. చిన్నపిల్లంటే ఇష్టం కదా, పర్లేదు వెళ్ళు ఫస్ట్. ఫ్రెండ్స్ అందరినీ కూడా అడగమని. మనకి మన వినాయకుడు వస్తారని గ్యారంటీ లేదు. వినాయకుడు ఎంత బాగున్నారో చూస్తావా? బాల వినాయకుడు.
కొంచెం చూసుకోవడానికి మనకైతే ఇప్పుడు చిన్న డాన్స్ కోలాటం డాన్స్ అంట. సర్కిల్ కోలాటం సర్కిల్. స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ మనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. నెక్స్ట్ చెప్పరా ఏం కదా 31,000 అని చెప్పు. నిజంగానా? ఊరికే అన్నాను పెంచడానికి. తర్వాత ఎవరో పెంచుతారు. మనం ఇచ్చేటప్పుడు మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది కాబట్టి అందులో ఆర్డర్ ఇచ్చి 31,000 రవికిరణ్. गणेश का धोती अभी 5,000 चल रहे हैं. कोई बढ़ाना चाहते हैं तो बढ़ा दीजिए क्योंकि सिर्फ 2 धोती है. 6,000. 10,116 సుష్మా గారు. నెక్స్ట్ ఎవరు ఆప్షన్ కోసం గణేష్ మీద వచ్చారు. గణేష్ చతుర్థి ఇంట్లో పెట్టుకోవాలి, పూజా మందిరంలో పెట్టుకోవాలి, లేదు ఎప్పుడైనా పూజలు వాడుకోవాలని సెంటిమెంట్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దాన్ని సంపాదించుకోవచ్చు, పొందొచ్చు. మనం ఎక్కువ టైం అయితే ఆపలేము, తొందరగా అది వెళ్ళిపోవచ్చు. $15,116 చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళు ఆడుకోవడానికి క్రికెట్ నెట్ లో అవి పెట్టడానికి. ఎందుకంటే మన 8 క్రికెట్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ క్రికెట్ గ్రూప్స్ అన్నిటికీ కూడా బయట ఎక్కడికో వెళ్ళి ఆడుకోవడం కాకుండా ఇక్కడ క్రికెట్ నెట్స్ ఏర్పాటు చేయడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇది మళ్ళీ దొరకదు ఈ అవకాశం. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ దొరకదు. गणेश का धोती अकेले ही मिलते हैं, पार्ट में नहीं बांट सकते और ये पूजा मंदिर में लगा सकते हैं, ऑल ओवर यूज कर सकते हैं. धोती और कंडुआ के लिए 25,000 अकेला कोट किया था साई कृष्णा ने. वो गणेश जी का हाथ में रहता है. 90,000 डॉक्टर सारे विंडो सारे. వినాయకుడు ఎంత బుజ్జిగా ఉన్నారు. మా వినాయకుడు తలమే పెట్టుకొని పెడతాడు. జాగ్రత్త, తీసుకెళ్ళండి, పడేయకండి అంతే. యూ షుడ్ టర్న్ వినాయక అంటే సరే సరిగ్గా పట్టు. పెడతాం అన్ని పెడతాం అంటే అది అందరికీ ఉపయోగపడడానికి. ఇదేంటంటే ఇక్కడ నుంచి కొంతమంది నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ సంవత్సరంలో కొంతమంది కొత్తగా వచ్చి ఉండొచ్చు. ఏదైనా సరే మనం ఇచ్చేది ఏంటంటే ఒక డొనేషన్. అంటే ఈ లడ్డు వల్ల మనకైతే వచ్చేది ఉండదు, ఏముండదు. మనం మనస్ఫూర్తిగా దేవుడికి ఒక గుడిలో గానీ ఏది గానీ ఒక డొనేషన్ ఇస్తున్నట్టు అది అర్థం చేసుకుని ఎవరైనా సరే డొనేట్ చేస్తారని అనుకుంటున్నాను. We are number 1. A block, we are number 1. A block, 1 lakh. A block.
ए ब्लॉक कितना का भी अगर बोलो उसके ऊपर 1000 रुपए जाना। A block 2 lakhs अंडा 2 lakhs challenge accepted. C block 2 lakhs challenge. अरे ए ब्लॉक वाले challenge చేశారు। A block 2 lakhs अंडा 1,11,600 మంది 1,13,000 Okay. 3 బ్లాక్ 1,13,000 ఒకటేసారి ఇంకోటి 5,000 పెరిగింది 1,22,000 3 బ్లాక్ యాక్చువల్ గా మనం లాస్ట్ టైం 3,78,000 ఓన్లీ లడ్డు మీద సంపాదించారు ఓకే అవి టోటల్ గా 6,55,716 తో రికార్డ్ Bye bye Ganesha. సో లక్కీ ఆప్షన్ అయితే అయిపోయింది. సో బైక్ వెళ్తున్నారు, అందరు ఇంకా కిందే ఉన్నారనమాట. బైక్ వెళ్ళి బూస్టర్ క్రీమ్కి ఫుడ్ పెట్టేసి, మామయ్యకి ఫుడ్ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు కిందకి వెళ్ళి తింటాం. సో ఈ వ్లాగ్ అయితే ఇంత టైం చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్ళి దాంట్లో చెక్ బాయ్ బాయ్.